హాయ్ స్టూడెంట్స్. ఓకే. ఇప్పటివరకు మనము బేసిక్‌గా జెన్కిన్స్‌లో ఆహ్, శాంపిల్ జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం గదా! సో, జాబ్స్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో గూడా నేర్చుకున్నాం. అంటే మాన్యువల్‌గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, రిమోట్‌లీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, పీరియడికల్ అంటే ఎలా షెడ్యూల్ చేయాలి. ఓకే. ఈ 3 ప్రాసెస్ కూడా చూసాం. సో, ఇక్కడి వరకైతే అంతా క్లియర్. ఓకే. సో, ఇప్పుడు మనము ఒక పైథాన్ స్క్రిప్ట్‌ని బేసిక్‌గా మన యొక్క మెయిన్ టార్గెట్ ఏంది అంటే, ఒక పైథాన్ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి లోకల్‌లో ఉన్న పైథాన్ స్క్రిప్ట్. మళ్ళీ రిమోట్‌లో ఉన్నది చెప్తాను. స్టేజ్ 1 కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ లోకల్‌లో ఉన్న పైథాన్ స్క్రిప్ట్‌ని మనము లోకల్‌లో ఉన్న స్క్రిప్ట్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. సో, ఒక్కసారి వ్యూ చూద్దాం. వ్యూ చేస్తే మీకు క్లారిటీ వస్తది. ఒక్కటొక్కటి చూద్దాం. సో, ఫస్టు ఇది జెన్కిన్ పైథాన్ స్క్రిప్ట్ అనుకుందాం. ఇది వచ్చేసి మన యొక్క జెన్కిన్స్. ఓకే. రాస్తాను. రాస్తే కొంచెం క్లారిటీ వస్తది. ఇది వచ్చేసి పైథాన్ స్క్రిప్ట్. ఇది వచ్చేసి జెన్కిన్స్. ఓకే. సో, ఈ పైథాన్ స్క్రిప్ట్‌ని మనము జెన్కిన్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది మన టార్గెట్. ఓకే. సో, ఈ పైథాన్ స్క్రిప్ట్ సారీ ఈ జెన్కిన్ ఎక్కడ ఇన్‌స్టాల్ అయింది? లోకల్. ఓకే. సో, పైథాన్ స్క్రిప్ట్ ఎక్కడుంది? లోకల్. ఓకే. సో, లోకల్‌లో ఉన్న పైథాన్ స్క్రిప్ట్‌ని లోకల్‌లో ఉన్న జెన్కిన్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఈ స్క్రిప్ట్‌ని రన్ చేయాలి. ఇది మన టార్గెట్. ఓకే. సో, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? ఓకే. సో, దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఇవి వదిలేద్దాం. సో, ఈ స్క్రిప్ట్‌లు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసేస్తాయి. సో, నేనేం చేయాలంటే ఒక జెన్‌కి సంబంధించిన ఒక ప్యాకేజ్ తీసుకుంటాము. జెన్కిన్స్ జెన్కిన్స్ టెస్ట్ కేసెస్. జస్ట్ ఓకే. ఒక ప్యాకేజ్. ఓకే. సో, యాడ్ చేశాను. దీని లోపల నేను సారీ ఫస్ట్ నా ప్రాజెక్ట్ ఏందంటే డేటా ఎక్స్ట్రాక్షన్. డేటా ఎక్స్ట్రాక్షన్ ప్రాజెక్ట్ లేదా P1 అని పెడదామా? ప్రాజెక్ట్ 1. ఓకే. డేటా ఎక్స్ట్రాక్షన్ ప్రాజెక్ట్ 1. ఓకే. సో, దీని లోపల ఒక స్క్రిప్ట్ రాస్తాను. ఓకే. ఒక ఫైల్ రన్ ఎక్స్ట్రాక్షన్ P1 అని పెడదాం. గుర్తుండడానికి. ఇమాజిన్ చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ నేను ప్రింట్ హలో ఐ యామ్ ఇన్ పైథాన్ అని పెడదాం. పైథాన్ డేటా ఎక్స్ట్రాక్షన్. ఓకే. సో, బేసిక్‌గా ఇదొక పైథాన్ పైథాన్ కోడ్ అనుకుందాం మనది. ఓకేనా? ఒక్క నిమిషం. ఇది ఒక పైథాన్ కోడ్ అన్నమాట. ఓకే. యాహ్! ఓకే. సో, బేసిక్‌గా మనం ఈ పైథాన్ కోడ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామండి. ఇక్కడ మనము బేసిక్‌గా రైట్ క్లిక్ ఇచ్చి రన్ ఎక్స్ట్రాక్షన్ కొడతాం పైచామ్‌లో. రైట్. ఏమవుతుంది? రన్ కొట్టాను. ఓహో! ఇటుకుందా? సారీ. ఇక్కడేమో రన్ అవ్వట్లేదు అనుకుంటా ఉన్నా. ఓకే. రన్ కొట్టాము. ఓకే. రన్ కొట్టినప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అయింది. బేసిక్‌గా ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందంటే అండి, మనకి ఇదంతా కూడా ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతది? టెర్మినల్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ చూసినట్లయితే చూడండి. ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అయింది? సో, ఇది కమాండ్. ఇది కమాండ్ అన్నమాట. పైథాన్ డాట్ ఈఎక్స్ఈ
ఆ తర్వాత మన యొక్క రన్ ఎగ్జిక్యూషన్ ఫైల్. ఓకే. రన్ ఎగ్జిక్యూషన్ డాట్ పీ వై. రైట్. సో మీరు ఈ పైథాన్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇవి కమాండ్ అనమాట. యాక్చువల్గా ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ అయితే ఈ రెండు కమాండ్ నేను యాజ్ గా కాపీ చేద్దాం. కాపీ చేసి విండోస్ ఓపెన్ చేద్దాం. సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి రెండింటిని పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసారా? హలో ఐ ఆమ్ ఇన్ పైథాన్ డేటా ఎక్స్ట్రాక్షన్. ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే కమాండ్స్ అంటే యాక్చువల్ ఏం చేస్తుందంటే పైచామ్ ఏం చేస్తుందంటే ఈ కోడ్ ఏదైతే ఉందో నువ్వు కమాండ్ పంపించి కమాండ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తుంది. రైట్. సో ఇక్కడ హలో ఐ ఆమ్ ఇన్ పైథాన్ డేటా ఎక్స్ట్రాక్షన్. ఓకే. సో ఇక్కడ నాకు ఈ కమాండ్స్ నేను ఒక ఫైల్‌లో స్టోర్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు నేను ఒక ఫైల్ అనేది స్టోర్ చేయబోతున్నాను. హ్మ్. ఓకే. సో ఇక్కడే ఒక ఫైల్ తీసుకుంటాను. సో న్యూ బ్యాచ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. కమాండ్ సీఎండీ స్క్రిప్ట్. సో బ్యాచ్ ఫైల్ అన్నమాట. ఎక్స్ట్రాక్షన్, ఎక్స్ట్రాక్షన్, ఎక్స్ట్రాక్షన్ P1 అని పెడతా. P1 ప్రాజెక్ట్ 1 ఎక్స్ట్రాక్షన్ అంతేనా? ఓకే. P1 ఇదొక బ్యాచ్ ఫైల్. ఓకే. ఇదొక బ్యాచ్ ఫైల్. మీరు ఇట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదు మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని దీన్ని సేవ్ చేసి దీన్ని దీన్ని రన్ కొట్టినా కూడా మీకు సేమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఓపెన్ ఇన్ టెర్మినల్ ఎక్స్‌ప్లోరర్‌కి వెళ్ళండి. ఎక్స్‌ప్లోరర్‌కి వెళ్తే మీకు ఇది ఏంటి అనేది తెలుస్తది. ఇక్కడ కమాండ్ ఎగ్జిక్యూట్ అనేది కదా! ఒకవేళ మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటే మీరు బ్యాచ్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాచ్ ఫైల్ అనేది బ్యాచ్ కమాండ్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. గుర్తుపెట్టుకోండి. బ్యాచ్ కమాండ్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ డాక్యుమెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే P1 ఎక్స్ట్రాక్షన్. మీకు అది కన్ఫ్యూజన్ అయితే నేను ఇట్లా చెప్తున్నాను. P1 ఎక్స్ట్రాక్షన్ ఇది డిలీట్ చేసేద్దాం. ఇది మీకు కన్ఫ్యూజన్‌గా ఉంటే. ఇది బేసిక్ పద్ధతి. సో ఇక్కడ మనము రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని ఎడిట్ చేద్దాం. ఓపెన్ విత్ చూజ్ అనదర్ ప్రోగ్రామ్. నోట్ ప్యాడ్‌లోకి ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ వన్స్. సో ఇది ఎంప్టీ ఫైల్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మన కమాండ్స్ కదా! సో ఇవేంటివి బ్యాచ్ కమాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది అవసరం లేదు. సో ఇవేంటివి బ్యాచ్ కమాండ్స్. దీన్ని కాపీ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్‌గా. ఇంతే. ఓకే. ఇది బ్యాచ్ కమాండ్. ఓకేనా? సో దీన్ని ఎంటర్ కొట్టేసి ఇక్కడ నేను ఎకో ఎకో కమాండ్ దీంట్లో ఏం చేశానంటే ఎక్స్ట్రాక్షన్ ఈజ్ స్టార్టెడ్. ఓకే. ఎక్స్ట్రాక్షన్ ఈజ్ స్టార్టెడ్. ఎకో అంటే ప్రింట్ స్టేట్మెంట్. అంటే నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఎండెడ్ బేసిక్‌గా. ఓకే. సో ఇవన్నీ కూడా కమాండ్స్. సో ఇప్పుడు మనము ఈ కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేద్దాం కమాండ్ ప్రాంప్ట్‌లో. ఒక కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాను నేను. సో ఫస్ట్ కమాండ్ ఇది ఎగ్జిక్యూట్ చేశాను. ఎక్స్ట్రాక్షన్ ఈజ్ స్టార్టెడ్ ఎగ్జిక్యూట్ అయింది ప్రాపర్‌గా. మళ్ళీ ఇంకో కమాండ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. హలో ఐ యామ్ ఇన్ డేటా ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఇంకో కమాండ్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఎంటెడ్. అయితే ఇక్కడ నేను 3 కమాండ్స్‌ని మాన్యువల్‌గా ఎంటర్ చేశాను. సో మెయిన్ ఇక్కడ ఇది చూడండి. మీకు యాక్చువల్ యూజ్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది మీకు. 3 కమాండ్స్ నేను మాన్యువల్‌గా ఎంటర్ చేశాను. సో ఈ 3 కమాండ్స్ నేను వన్ బై వన్ మాన్యువల్‌గా ఎగ్జిక్యూట్ చేయడం కన్నా నేనేం చేశాను అంటే ఈ 3 కమాండ్స్‌ని ఒక ఫైల్‌లో స్టోర్ చేసుకున్నాను. ఓకే. ఇది కమాండ్ 1, కమాండ్ 2, కమాండ్ 3. ఓకే. సో అయితే ఈ 3 కమాండ్స్‌ని స్టోర్ చేసుకొని ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేసి కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోవాలి. సో ప్రెజెంట్ ఇది డాట్ ఉంది కాబట్టి దీని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి దీన్ని మనము సేవ్ యాజ్. ఓకే. ఫైల్‌లోకెళ్ళి సేవ్ యాజ్‌లోకెళ్ళి మనం ఈ P1 డాట్ ఎక్స్టెన్షన్ ఉంది కదా! దీన్ని బ్యాచ్ ఫైల్‌లో మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. సో బ్యాచ్ ఫైల్. సో దీనికి డాట్ BAT అని పెట్టితే సరిపోతుంది. డాట్ BAT. ఓకే.